ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. టెండర్ల దాఖలకు విధించిన అర్హత నిబంధనలపై ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. రాజకీయాల్లోకి తాను వచ్చింది అధికారం అనుభవించడానికి కాదని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నైని బొగ్గు గని టెండర్లను పిలిచేది సింగరేణి సంస్థే తప్ప వ్యక్తిగతంగా ఏ మంత్రికి ఆ అధికారం ఉండదని భట్టి స్పష్టం చేశారు. తాను బాధ్యతలో ఉన్నంత వరకు సింగరేణిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటానని ఉప ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇస్తున్నట్లు భట్టి చెప్పారు. బొగ్గు గనుల కోసమే కొన్ని వార్తా కథనాలు వండుతూ ఉన్నారు. నా పేరును కూడా తీసుకొని వచ్చి పెద్ద విషయాలతో రాశారు. సింగరేణి కాలరీకి సంబంధించిన ఆస్తులు తెలంగాణ ప్రజల ఆత్మాది. ఆ ఆస్తుల్ని, ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది. కాబట్టి ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ ఆస్ టు క్యాన్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏమేం కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన కానీ, తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడనేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్.